సన్ స్క్రీన్స్ కొనేటప్పుడు ఈ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అందరికీ వచ్చే ఉంటుంది. నెంబర్ 1, సన్ స్క్రీన్ ఎప్పుడు వాడాలి? నెంబర్ 2, సన్ స్క్రీన్ కొనేటప్పుడు దానిలో ఏమేమి చూడాలి? పిల్లలకి సన్ స్క్రీన్ రాయాలా వద్దా? సో ఫస్ట్ థింగ్, సన్ స్క్రీన్ ఎప్పుడు వాడాలి? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్, వింటర్ అయినా సమ్మర్ అయినా రైనీ సీజన్ అయినా మనం సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సో ఇండోర్లో ఉన్నా అవుట్డోర్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సో సిస్టమ్ ముందు ఉండేటప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయాలి, బయటకు వెళ్ళినా యూజ్ చేయాలి, ఈవెన్ ఇంట్లో ఉండేటప్పుడు కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సో సన్ స్క్రీన్ కొనేటప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ చూడాలి? నెంబర్ 1, దాని మీద ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది ఎస్పీఎఫ్. ఎస్పీఎఫ్ అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ యూవీబీని బ్లాక్ చేస్తుందో దాన్ని ఎస్పీఎఫ్ అంటాం. సో 30 అబోవ్ ఎస్పీఎఫ్ ఉంటే సరిపోతుంది. పిఏ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ఎంత గ్రేడ్ ఆఫ్ యూవీ ఏ రేడియేషన్ని ఆపుతుందో దాన్ని ప్లస్ సైన్తో డినోట్ చేస్తారు. దాన్ని పిఏ ఫ్యాక్టర్ అంటాము. ఇంకొకటి కాంపోజిషన్. సో స్కిన్ బట్టి కాంపోజిషన్ అనేది ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు జనరల్లీ మ్యాట్ కానీ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ ప్రిఫర్ చేయాలి. సో డ్రై ఆర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్ ప్రిఫర్ చేయాలి. బాడీకి అయితే లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్ అనేది వాడాలి. సో సన్ స్క్రీన్ కొనేటప్పుడు దాంట్లో నాన్ అలర్జిక్ అనే వర్డ్ చూసుకోవాలి, నాన్ కొమడోజెనిక్ అనే వర్డ్ చూసుకోవాలి. సో పిల్లలకి వచ్చేటప్పటికి మోర్ దాన్ 6 months ఎవరైనా సన్ స్క్రీన్ వాడితేనే బెటర్. సో పిల్లల్లో జనరల్లీ మినరల్ సన్ స్క్రీన్ ప్రిఫర్ చేస్తాము 5 years బిలో. సో 5 years అబోవ్ వచ్చేటప్పటికి కిడ్స్ సన్ స్క్రీన్ అనేది స్పెసిఫిక్గా ఉంటుంది.